యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. కాదు, బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. లైక్ ఆఫర్ అంటే లైక్ కాల్స్ వచ్చాయి, ఇంటర్వ్యూస్ అయిపోయాయి. ఎందుకు ఏమైంది? వెళ్ళా ఇంటర్వ్యూకి వెళ్ళా, ఇంట్లోకి పిలవలా, పేరు కూడా వచ్చింది కదా బాగా. వచ్చింది, ఇంటర్వ్యూస్ అయ్యాయి, బట్ ఇంట్లోకి పిలవలేదు. ఐ డోంట్ నో. ఈ సీజన్ అయింది, ఈ సీజన్ లాస్ట్ సీజన్ లాస్ట్ సీజన్ ఈ సీజన్ ఇంటర్వ్యూ అవ్వాలి. ఇంటర్వ్యూ అవ్వాలి. ఇంట్రెస్టా వెళ్ళడం? మమ్మీ తమ్ముడికి చాలా ఇంట్రెస్ట్. అంటే వాళ్ళ కోసం నేను వెళ్ళాలనుకుండే. ఏ వాళ్ళ కోసం? నీ కోసం? ఎందుకంటే వాళ్ళు చాలా, అంటే ఎన్ని షోస్ వచ్చినా ఏమొచ్చినా బిగ్ బాస్ వచ్చింది అంటే 24/7 లైవ్ వేస్తారు కదా, అది కూడా కూర్చొని చూస్తారనమాట. అంత ఇష్టం వాళ్ళకి. అండ్ వాళ్ళు ఎప్పుడు అనేవాళ్ళు, ఐషు ఎవరు అంటే ఎవరో తెలియని ఫేసెస్ కూడా వెళ్తున్నాయి, నీ ఫేస్ కొంచెమైనా తెలుసు కదా అందరికి జనాలకి, మరి నువ్వు స్టార్ అని చెప్పట్లా, అట్లీస్ట్ తెలుసు కదా, నిన్ను ఎందుకు పిలవట్లేదు అంటే తెలీదు మమ్మీ, తెలీదు అని చెప్తాం. బట్ వాళ్ళకి ఇష్టం నన్ను ఆ బిగ్ బాస్ స్టేజ్ మీద చూడాలి అని. అండ్ మై మామ్ లవ్స్ నాగార్జున, సో ఆయన పక్కన నన్ను చూడాలి, మాట్లాడాలి అని ఇష్టం. నా సీజనే మీ అమ్మగారు చూసారంటే అర్థమైపోయింది బిగ్ బాస్ బాగా చూస్తారని. చాలా నేను కూడా తెలియదు. ఓటీటీ అప్పుడు. అవును, అసలు చాలా ఇష్టం వాళ్ళకి బిగ్ బాస్ అంటే. ఇంకా నేను అంటే లిటరల్లీ చెప్తాం కదా మమ్మీ డ్రీమ్స్ తీర్చాలి అని. ఆబ్వియస్లీ ఇది కూడా మా మమ్మీకి ఒక డ్రీమ్ లాంటిది, అదేంటో తెలియదు. షీ ఆల్వేస్ ఆస్క్ మీ ఎలా ఏంటి అని. ఇప్పుడు జబర్దస్త్ మొత్తం టీమ్, ఈటీవీ మొత్తం నీతో ఉన్నారా? టచ్ లో ఉన్నారా? యాక్టర్స్ ఎప్పుడు ఉంటారు, ఎవరింట్లో ఏమైనా ఫంక్షన్స్ అయినా అందరూ పిలుస్తారు. మంచి ఫ్యామిలీలో ఉంటాం. నీ గురించి నువ్వు ఒక 3 words లో డిస్క్రైబ్ చేసుకుంటే ఏం చేసుకుంటా? ఇండిపెండెంట్, స్ట్రాంగ్, బ్యూటిఫుల్. 3 ఉన్నాయి, లాస్ట్ ఓకే, బ్యూటిఫుల్. రాత్రిలో నిద్రపోయే ముందు ఏం చేస్తావు? సిరీస్ చూస్తా. కొరియన్ చూస్తా. అండ్ ఈ మధ్య నేను స్పానిష్ సిరీస్ ఎక్కువ చూస్తుండే. ఏం అర్థం అవుతాయి నీకు? సబ్ టైటిల్స్ ఉంటాయి కదా, చదువుకున్నాం కదా, కింద సబ్ టైటిల్ చూసి మొహాలు వెళ్ళిపోతాయి కదా. అది నీకు ప్రాక్టీస్ అయ్యే కొద్దీ నువ్వు మొహం చూసి వెంటనే చూసేస్తావు నువ్వు. కళ్ళు నొప్పి రావా? ఏం రావు. అందుకనే నువ్వు అడిగేవు కదా క్లాసెస్, అది సైడ్ క్లాసెస్ కదా, కంప్యూటర్ క్లాసెస్, కళ్ళు నొప్పులు రాకుండా. ఒక సీక్రెట్ చెప్పు ఎవరికి తెలియంది నీ గురించి. సీరియస్ అంటే ఏం లేవు కానీ ఫన్నీగా అంటే అది సీరియస్ ఫన్నీగా కాదు కానీ, చిన్నప్పుడు ఏమయ్యేదంటే మా ఇంట్లో పాకెట్ మనీ ఇస్తారు కదా, సో పాకెట్ మమ్మీ దగ్గర తీసుకునేదాన్ని, డాడీ దగ్గర తీసుకునేదాన్ని, అమ్మమ్మ తాతయ్య కూడా ఇచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా ఎదురుగుండా హౌస్ లోనే ఉండేవాళ్ళు. ఆ దగ్గర తీసుకున్నాక కూడా మా అమ్మమ్మ బియ్యం డబ్బాల్లో, షుగర్ డబ్బాల్లో కొంచెం అమౌంట్ పెట్టేది, అవి కూడా తీసుకునేదాన్ని, దొబ్బేసేదాన్ని తెలియకుండా. వెళ్ళి పెన్సిల్ బాక్స్ వేసుకొని నాకు నా ఫ్రెండ్స్ కి నేనే కొనేదాన్ని. నేను చూసాను బట్టలు అవన్నీ. ఎందుకు ఖర్చు పెడతావు నార్మల్గా? ఎందుకు అంటే నాకు ఫస్ట్ నుంచి నన్ను నేను బాగా చూపించుకుంటే నాకు ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి అనేది అది నాకు బిల్డ్ అయింది. సో అందుకని ఎక్కువ కొంటూ. ఎంత ఖర్చు పెడతావు నార్మల్గా బట్టలకి? నాకు తెలిసిన ఫిగర్ కరెక్ట్ చెప్పాలి, లేకపోతే దొరుకుతుంది. నేను చెప్పేస్తాను పేరు చెప్పి. ఎంత ఖర్చు పెడతాను నెలకి? గట్టిగానే ఖర్చు పెడతాను నెలకి. అంటే డిపెండ్స్, ఇప్పుడు ప్రాజెక్ట్ బట్టి, ఈవెంట్ బట్టి. ఇప్పుడు ఒక ఈవెంట్ ఉంది అనుకో, బట్టలు కొనాలనుకో, ఒక ఈవెంట్, ఒక మంచి గ్రాండ్ ఈవెంట్ ఉంది కాదు, ఇప్పుడు యుఎస్ దుబాయ్ వెళ్ళినప్పుడు డ్రెస్సులు కొనుక్కొని వస్తాయి కదా, ఆ బడ్జెట్ చెప్పు ఒకసారి. నాకంటే ఎక్కువ ఎవరికి తెస్తా? నా ఫ్రెండ్స్ కి, మా మమ్మీ. ఎంత తెస్తుంది? ఎంత 2 lakhs. 2 లక్షలు బట్టలు ఏంటి? నేను ఒక్కదాన్నే కాదు, నేను నాకు గిఫ్ట్లు తెస్తా, మా మమ్మీకి తెస్తా, మా తమ్ముడికి తెస్తా, ఫ్రెండ్స్ కి తెస్తా, ఈడు కూడా తెచ్చా. 2 లక్షలు అంట. అదే కష్టపడుతున్నాను ఇప్పుడు, కష్టపడి ఇది వరకు నా దగ్గర లేవు, లేనప్పుడు లేనట్టే ఉన్నప్పుడు ఐ వాంట్ గిఫ్ట్ మై ఫ్రెండ్స్. నేను అదే యుఎస్ పోయా, వాళ్ళకి గుర్తుగా ఏదో ఒక మెమరీ, వాళ్ళు గుర్తుంచుకుంటా లేదు తెలియదు కానీ, బట్ స్టిల్ అలా. నీతో ఫోటో దిగుతున్నప్పుడు నీ అభిమానులు కానీ వచ్చి నీతో ఫోటో దిగుతున్నప్పుడు నీ ఫీల్ ఏంటి? చాలా బాగా అనిపిస్తుంది నాకు. అంటే ఇంత కష్టపడింది మర్చిపోతాం, చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ మూమెంట్ మాత్రం. ఆ రోజు మొత్తం ఇంకా నిద్ర అవసరంలే, తిండి అవసరంలే, హ్యాపీగా ఉంటాం. ఫేమ్ వచ్చిన తర్వాత నీ లైఫ్ లో వచ్చిన మేజర్ చేంజ్ ఏంటి? ఐ బాట్ హౌస్, ఫ్లాట్. నీలో వచ్చిన చేంజెస్? స్ట్రెస్ పెరిగి థైరాయిడ్ వచ్చి లావయ్యా. నిజాలే ఓపెన్ గా మాట్లాడతా కాబట్టి
నిజం. ఎప్పుడు హెల్త్ బాగోదు కదా నీకు? ఎందుకు అంటే కుదురుగా ఒక చోటు ఉన్నాం, తిరుగుతా ఫుడ్ చేసి పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు. మమ్మీ తమ్ముడు విజయవాడలో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఫ్లాట్ తీసుకున్నాక హైదరాబాద్ వచ్చారు, కానీ ముందు వరకు విజయవాడలో ఉండేవాళ్ళు. స్విగ్గీ ఫుడ్. అది కాకుండా మనం ఒక మంత్ ఇప్పుడు ఇండియాలో ఉన్నాను అనుకో, 1 month లో ఇండియాలో నుంచి మళ్ళీ యూఎస్ వెళ్తా, అక్కడ క్లైమేట్ మారుతుంది, టైమింగ్స్ మారుతుంది. ఇప్పుడు 2 months బిఫోర్ 1 month లో ఐ వెంట్ టు పుకెట్, అక్కడ డిఫరెంట్ క్లైమేట్, డిఫరెంట్ టైమింగ్స్. అదే మంత్ లో దుబాయ్ వెళ్ళా, డిఫరెంట్ క్లైమేట్, డిఫరెంట్ ఫుడ్, అంత లైఫ్ స్టైల్. అదే మంత్ లో యూఎస్ వెళ్ళా. సో దానివల్ల నీ హెల్త్ పాడవకుండా ఎలా ఉంటావు, ఎంత కాపాడుకుంటావు నువ్వు? నీకు ఫుడ్ తినాలనిపించదు, తిన్నా కక్కుకుంటావు, పడదు, నిద్ర ఉండదు టైంకి. అంటే అందరికి సంపాదించే డబ్బులు తిరిగేదే కనిపిస్తుంది, కానీ ఇవన్నీ తెలియవు. గట్టి తింటావా? తెలుసు కదా, ఫుల్ గా కడుపు నిండా 2 లేదా 3 తింటా. 2 లేదా 3 ఉండదు టైం 3 o'clock 4 o'clock, కానీ అది వెరీ బ్యాడ్. దాన్ని ఇంకేం చేయలేదు, ఎందుకంటే మరి అంత కష్టపడి మనం 2 3 వచ్చాక అప్పుడే ఆకలేస్తుంది, అప్పుడే క్రేవింగ్స్ వస్తాయి, తినాలనిపిస్తుంది. షూట్ లేనప్పుడు కూడా అదే టైమింగ్స్ అలవాటు అవుతుంది, కాబట్టి అదే టైంకి మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, పిజ్జాలు. ఇంట్లో ఎవరు ఉండరు కదా. ఇప్పుడు మా అమ్మ ఉంది అనుకో, ఈ టైంలో ఇది తినొద్దు అది తినొద్దు అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఉండేది రూమ్మేట్స్ తో, వాళ్ళు కూడా నాతో పాటు కూర్చొని తింటారు, సేమ్ హ్యాపీ. ఫ్రెండ్స్ తో బాగా దెబ్బలు, ఎన్నిపోట్లు, నమ్మి మోసపోవడాలు బాగా జరిగాయి. నిజంగా ఫ్రెండ్స్ తో ఇంటర్వ్యూ చేయకూడదు, చెప్పు. జరుగుతుంటాయి కదా, నీ లైఫ్ లో జరగవా? ఎందుకు బ్రో లైఫ్ లో జరగవా? ఎందుకు అంటే ఇప్పుడు నేను ఏ రిలేషన్షిప్ కన్నా చాలా ఇంపార్టెన్స్ ఇస్తా, చాలా ప్రయారిటీ ఇస్తా, చాలా ఎఫర్ట్స్ పెడతా దానికోసం. సో ఫ్రెండ్షిప్ కి వచ్చేసరికి నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ అంటే. వాళ్ళ కోసం ఏదన్నా చేసేయాలి, వన్స్ నా అనుకుంటే ఇంకా నా ప్రాణం ఇచ్చేస్తా అనమాట. వద్దు అనుకుంటే అలానే మొహం కూడా చూడండి, దేకను కూడా దేకను. బట్ అవును, అంటే ఎలా అయిపోతుంది అంటే, నువ్వు ఎఫర్ట్ పెట్టే కొద్దీ, అందరు ఫ్రెండ్స్ అట్లా ఉండవు, కొంతమంది ఎఫర్ట్ పెట్టే కొద్దీ కొంతమంది ఫ్రెండ్స్ మనం క్లోజ్ అవుతాం, ఇంకా ఎఫర్ట్స్ పెట్టే కొద్దీ వాళ్ళు నేను ఇంకా హర్ట్ చేస్తూ ఉన్నారనుకో, ఎందుకు ఇంత ఎఫర్ట్ పెట్టి అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఒక 24 hours నువ్వు ఇన్విజిబుల్ అయిపోతే ఫస్ట్ నువ్వు చేసే థింగ్ ఏంటి? నా ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుంటా. ఎందుకు వినాలనుకుంటావు? ఎలాంటి స్టేజ్ కి వచ్చేసాను అంటే, నేను చాలా లవ్ చేస్తా మనుషుల్ని, చాలా లవ్ చేస్తా. వాళ్ళు ఇంత ఇచ్చారంటే నేను ఇంత ఇచ్చేస్తా నా దగ్గర నుంచి. అంత ఇష్టం అనమాట నాకు మనుషులు అంటే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి లైక్ నేను, మా మమ్మీ, తమ్ముడు తప్ప నాకు వేరే ప్రపంచం లేదు. కష్టపడ్డం ఇదే. ఇప్పుడే నేను ఫ్రెండ్స్ ఇవన్నీ నాకు ఉన్నది లైఫ్ లో. సో ఐ డోంట్ వాంట్ టు లూజ్ అనమాట. సో అంత ఇంపార్టెన్స్ ఇచ్చి అంత చేస్తున్న టైంలో కొంతమంది ఫేక్ గా ఉండడం, అది నాకు తెలిసేది కాదు. కొంచెం మెచ్యూరిటీ వచ్చే కొద్దీ తెలుస్తుంది. సో అందుకని తెలుసుకోవాలని ఉండే, ముందు ఎలా ఉంటారు, వెనకాల ఎలా ఉంటారు. సో దాన్ని బట్టి మంచిగా ఉండే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలి. మంచి కట్టుబాట్లు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.